నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భానుడి భగభగలకు అల్లాడిపోతున్న జనం. తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత. రాష్ట్రంలోకి ఎబోలా వైరస్ ప్రవేశించకుండా ప్రభుత్వం చర్యలు. ఓడలు, విమానాశ్రయాల వద్ద ప్రత్యేక పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. జగన్ సహకారంతోనే పరిటాల రవి హత్యన్న బీటెక్ రవి. టీడీపీని వీడలేదనే పొట్టన పెట్టుకున్నారని ఆరోపణ. భారత్ అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందానికి అవకాశం. దౌత్య ఆర్థిక సంబంధాల్లో కొత్త అధ్యాయమన్న మార్క్ రూబియో. యుద్ధంపై ట్రంప్ శుభవార్త చెప్పే అవకాశముందన్న అమెరికా. తమ ఆత్మగౌరవం దెబ్బతినే చర్యలుంటే సహించబోమన్న ఇరాన్. పాక్లోని రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు. 24 మంది మృతి, 70 మందికి గాయాలు. రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పుల వర్షం కురిపించాడు. వడగాళ్ల తీవ్రత తోడవడంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలోని దాదాపు 174 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను దాటాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో అత్యధికంగా 48.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 48.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కుక్కునూరు, కూనవరం పరిసర ప్రాంతాల్లో సైతం 47.3 డిగ్రీల మేర ఎండ తీవ్రత కొనసాగుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో ఇవే పరిస్థితులు కొనసాగుతాయని, వడగాళ్ల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనులు ఉంటే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో భారీగా నమోదవుతోన్న ఉష్ణోగ్రతలతో కోళ్ల పరిశ్రమకు అపార నష్టం వాటిల్లుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎండల తీవ్రతకు కోళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. గత 4 రోజుల్లో 4,18,000 కోళ్లు మృతి చెందాయి. 54 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పౌల్ట్రీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,20,00,000 వరకు లేయర్ కోళ్లున్నాయి. ఈ నెల 20 నుంచి పెరిగిన ఉష్ణోగ్రతలతో కోళ్ల ఫారాల్లో కోళ్లు విలవిల్లాడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు చనిపోతున్నాయని పెంపకందారులు వాపోతున్నారు. చనిపోయిన కోళ్లను గుట్టలుగా పోసి పూడ్చివేస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తక్షణమే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. కాంగో, ఉగాండా, సూడాన్ వంటి ఎబోలా ప్రభావిత ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా తీవ్రం చేశారు. ప్రత్యేక హెల్ప్ డెస్కులు, స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే లేదా అనుమానం వస్తే అలాంటి వారిని వెంటనే ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వైద్యం అందించనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుల అధికారులు కూడా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాల ద్వారా వచ్చేవారిపై కూడా ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులకు మంత్రి సత్యకుమార్ ఇప్పటికే ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య సిబ్బందిని, క్షేత్రస్థాయి అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. వైఎస్ కుటుంబం రాజకీయ కుటుంబమే కాదని, వారిది అడుగడుగున రక్త చరిత్రేనని తెలుగుదేశం నేత బీటెక్ రవి అన్నారు. అన్యాయంగా వశం చేసుకున్న ముగ్గురాయి గనుల నుంచి వచ్చిన సంపాదనతో రాజకీయాల్లోకి వచ్చారని ఆక్షేపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ చరిత్ర హింస, రిగ్గింగ్తో మొదలైందని రవి మండిపడ్డారు. ఆ వారసత్వాన్ని జగన్ కూడా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. వారికి రాజకీయంగా ఎదురొస్తే ఎంతకైనా తెగిస్తారని కొన్ని హత్యోదంతాలను వివరించారు. జగన్ ప్రమేయం లేకుండా పరిటాల రవి హత్య అసాధ్యమని బీటెక్ రవి తేల్చి చెప్పారు.
విధిలేని పరిస్థితుల్లోనే రాజారెడ్డి హత్య జరిగిందన్న బీటెక్ రవి దానికి ప్రతిగా జరిగిన అరాచకాలను గుర్తు చేశారు. అటు వైఎస్ఆర్ మరణం, వివేక హత్య కేసులపైన జగన్ వ్యాఖ్యలను రవి తిప్పికొట్టారు. చెల్లికి ఆస్తులు పంచకుండా వేధించిన జగనే అసలైన వెన్నుపోటుదారు అని రవి విమర్శించారు. వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు. ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి వీళ్ళు చేసే పనులు నచ్చక నా సొంత మండలం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో గ్రామస్తులంతా ఆ గ్రామం నుంచి వెలియేస్తే అక్కడి నుంచి మైగ్రేటెడ్ అయి పులివెందులకు వచ్చి స్థిరపడినారు. 1968లో రాజారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి నాయనమ్మ రాజశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి జయమ్మ గారు పులివెందుల సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఒక వార్డు మెంబర్ కు పోటీ చేస్తే గాడిచర్ల కృష్ణమూర్తి అనే ఒక ఆయన చేతుల్లో వార్డు మెంబర్ కు ఓడిపోయిన చరిత్ర వీళ్ళది. 1962లోనే పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారు ఒక రౌడీ షీటర్. రంగంపేట దగ్గర ఒక బీసీ కులానికి చెందిన చేనేత వర్గానికి చెందిన ఆయన వెంకట నరసయ్య అనే ఆయన కూడా మైనింగ్ వచ్చింది. కానీ ఈ రెడ్ల ఆధిపత్యం ముందర ఆయన పని చేసుకోలేని ఉన్నప్పుడు రాజారెడ్డికి నువ్వు నాకు అండగా ఉండని పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇచ్చాడు. ఆ వెంకట నరసయ్యనే హత్య చేసిన దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. అక్కడ మంగంపేట బైరెటీస్ అనేది ఇలా సొంతం చేసుకుని దాంతో వచ్చే ఆదాయంతో చిన్న చిన్నగా రాజకీయంలోకి ఎంటర్ అవుతూ ఆ కాలానికి అక్కడ ఒక మంచి పారిశ్రామికవేత్త మురళీమోహన్ రెడ్డి అని త్రివేణి స్టీల్స్ పెట్టి ఆ ప్రాంతాన్ని బాగా ఆయన ఎదుగుతుండే క్రమంలో ఈ రాజారెడ్డి గారు అక్కడ మురళీమోహన్ రెడ్డిని కూడా హత్య చేయించాడు. ఇంకా రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఒకటి లింగాల మండలం అని ఉంది. స్టార్టింగ్ లో రామారావు గారి పీరియడ్ లో ఉన్నప్పుడు మండలం ఎలక్షన్ జరిగినప్పుడు పెద్దగూడాల కృష్ణారెడ్డి అని ఆయన మర్డర్ చేశారు. ఎవరు ఆయన అంటే వాళ్ళన్న రామాంజల్ రెడ్డి అప్పుడు మండలానికి కంటెస్ట్ చేశాడు. అంటే నేను ఆ ప్రాంతంలో లేను, నేను హైదరాబాద్ లో ఉన్నానని ఒక ఎల్బీ కోసం రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కుట్ర పని చేసిన మర్డర్ అది. నెక్స్ట్ వచ్చేసి రఘురామరెడ్డి గారు సింగిల్ విండో ప్రెసిడెంట్ లింగాల మండలమే పులివెందులకు దగ్గరలో ఆయన కూడా మర్డర్ చేశారు. వాళ్ళు చెబితే వినకుండా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసినాడు కాబట్టి ఆయన మర్డర్. మొత్తం ఆ ఊరికి 400 నుంచి 500 మంది రాజారెడ్డి పోయి జనాన్ని వేసుకొని పోయి మొత్తం లైట్స్ అన్ని ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆఫ్ చేసి కాంప్రెషర్లు డైనమిట్లు పెట్టి పేల్చి వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం లేడీస్ ను కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించి అందరినీ బయటికి పంపించారు. వాళ్ళకు ఉండే పశు సంపద అంతా కూడా ఆ రోజు చనిపోయి అది చూసేదానికి గాని అంత హృదయ విదారకంగా అంటే అంతటి భయానకమైన వాతావరణాన్ని లింగాల మండలంలో సృష్టించి లింగాల మండలం అంతా రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఆ రోజే మీరు ఎంపీగా ఓడిపోయింటే మీకు ఇంత రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. అంటే ప్రతి మర్డర్ వెనుక కూడా వాళ్ళ ఒక పొలిటికల్ గెయిన్ అనేది ఉంటుంది. రికెల మహేష్ ఆయన నగరిగుట్ట మీద ఆ ప్రాంతంలో బాగా మంచి ప్రజాదరణ, ఆ ప్రాంతంలో అంత తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది. అప్పుడు ఈయనంతా బెంగళూరు బేస్డ్ జగన్మోహన్ రెడ్డి. నేను బెంగళూరుకి పోయి వచ్చేటప్పటికి ఎరికెల మహేష్ గాని చంపుతారా లేదా అని అల్టిమేటం ఇచ్చిపోతే ఒక వారానికి ఎరికెల మహేష్ ను దేవిరెడ్డి శంకరెడ్డి ద్వారా అది చంపడం జరిగింది. మీరు చూసే జగన్మోహన్ రెడ్డి, మాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా. ఆ మహేష్ వాళ్ళ తమ్ముని కొడుకు ఉదయ్ అని జస్ట్ 19 years, వాళ్ళ ఫ్రెండ్ సాకే రామాంజల్ అని 20 years. వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది, మా పెదనాయన చంపిన వాళ్ళని మేము చంపుతామని వాళ్ళని అన్నట్టు ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళని కూడా మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకు బీర్లో టాబ్లెట్లు వేసి బీర్ దాపి వాళ్ళు అన్కాన్షియస్ లేకి వెళ్ళిపోయినారు. ఆ టయానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాలెడ్జ్ లేకుండా పులివెందులకు వచ్చాడు. నేను పోయినంతవరకు చేయొద్దండి, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకనే చేయండి అని చెప్పి యాక్చువల్ గా ఆ రోజు ఇడుపులపాయలో నైట్ హాల్ట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన బెంగళూరుకి పోయి మళ్ళా బెంగళూరులోనే ఇబ్బంది అని బెంగళూరు ఎయిర్పోర్ట్ కి పోయి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు చేయండి, మీ టయానికి నేను జర్నీలో ఉండాలా, నాకు ఎల్బీ కావాలని చెప్పి ఈయన ఢిల్లీకి పోయి టేక్ ఆఫ్ అయ్యి అక్కడ వాళ్ళ పిఏకు సమాచారం వస్తానే సారు టేక్ ఆఫ్ అయినాడని ఇక్కడ వీళ్ళు ఆ ఇద్దరు అబ్బాయిలను 2 గొంతులు కోసి తలా ఒక చోట మొండెం ఒక చోట పెట్టి జోలికి వస్తే ఎవరి చావైనా ఇంత భయానకంగా ఉంటాది అని చాటి చెప్పే విధంగా 2 గొంతులు కోసి ఒక బ్రిడ్జి కింద వేసినారు. పరిటాల రవి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకుంటే పరిటాల రవి హత్య జరిగే సమస్య లేదు. నెల్లూరులోని వీఆర్ పాఠశాల తరహాలో మరో 14 స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. దాతల సహకారంతో తీర్చిదిద్దుతున్న ఈ పాఠశాలలు అందుబాటులోకి వస్తే 15,000 మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందుతుందన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి నగర్లోని అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వ విధానాలతో అభివృద్ధి పనులను నిలిచిపోయాయని మంత్రి విమర్శించారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేసి మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒక సంకల్పంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యాను.
అనేక కంపెనీలు కావచ్చు, లేక అనేక మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ స్నేహితులు కావచ్చు, వాళ్ళందరిని అడిగాము, రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ స్కూల్స్ అన్ని తయారైతే 15,000 మంది పేదల నిరుపేదల పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిల్డింగ్లు ఒకటే కాదు, దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు చేస్తాం. ఇదంతా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ 1గా చేయాలి, భారతదేశంలో నెంబర్ 1గా చేయాలని అనేక రిఫార్మ్స్ చేస్తున్నారు. ఆ రిఫార్మ్స్ లో భాగంగానే వారిచ్చే యొక్క సూచనల మేరకు ఈ స్కూల్స్ అనే టేకప్ చేస్తున్నారు. రాజకీయాలు అంటే వ్యాపారం, స్వార్థం కాదని, అది కేవలం ప్రజాసేవ మాత్రమేనని మాజీ గవర్నర్, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. విశాఖలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆత్మీయ అవలోకన పుస్తకం ప్రజల కథే నా ఆత్మకథ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు దివిసీమ ఉప్పెన సమయంలో దత్తాత్రేయ చేసిన సేవలు భావి తరాలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. భిన్నమైన సిద్ధాంతాలు, ఆలోచనలు ఉన్న నాయకులందరినీ ఒకే వేదికపై చూడడం సంతోషంగా ఉందని బండారు దత్తాత్రేయ అన్నారు. అధికారం అనేది శాశ్వతం కాదని, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దత్తాత్రేయ గారు పేరు చెప్పగానే ఏ విధంగా అయితే అలాయి గుర్తుకొస్తుందో, దివిసేవ కూడా వారి జీవితంలో గుర్తుంచుకునే యొక్క ప్రధానమైన ఘట్టం. 1991లో ఇందాక చెప్పారు, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఏకైక పార్లమెంటు సభ్యులు సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ గారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనలో అహంకారం లేదు, పదవులు పెరిగిన సరళత తగ్గలేదు. విశాఖ నగర అభివృద్ధి యొక్క విషయంలో దత్తాత్రేయ గారి యొక్క పాత్ర కూడా సముచితంగా ఉందని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రజాసేవ చేయాలనేటువంటి స్ఫూర్తి కూడా రాజకీయాల్లో కలిగింది. దివిసీమ వల్లని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అక్కడ ఉన్నటువంటి అనేక మంది కన్నీటి కాదా ప్రజల కోసం నేను అంకితం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజే నా మనసులో తీసుకున్నాను, మేము మనం చేస్తున్నాను. ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతాను, మంత్రి అవుతాను, గవర్నర్ అవుతానని ఏనోడు కూడా నేను ఆశించలేదు. కానీ ఇదంతా జరిగిందంటే దానికి ప్రధానమైన కారణము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నేను మీకు సభాముఖంగా చేస్తాను. అధికారం శాశ్వతం కాదు, మంత్రి శాశ్వతం కాదు. నేను నిన్నటిదాకా గవర్నర్ ఉన్నాను, ఇవాళ గవర్నర్ లేను. అయినా కూడా మనం ప్రజాసేవ చేయాలనే నా మనసులో భావన అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ప్రజల కోసం పనిచేస్తాను, దేశం కోసం పనిచేస్తాను అనేటువంటి భావన ఇంకా నవతరానికి అందించాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు తిరుమలలో ఏర్పాట్లు, సదుపాయాలు ఒక ఉదాహరణ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కుమారుడు పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించేందుకు అలిపిరి మెట్ల మార్గంలో ద్వారా కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు ఎప్పుడొచ్చినా ఆధ్యాత్మిక శక్తి కలుగుతుందన్నారు. నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రంలో సనాతన ధర్మ వ్యాప్తికి, సంప్రదాయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. అలిపిరి నుంచి మెట్ల మీద నడుచుకుంటూ రావడం జరిగింది. నేను, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు అందరితో పాటు చాలా ఆనందంగా ఆ భగవంతుడిని తలుచుకుంటూ గోవింద నామ స్మరణతో విజయవంతంగా నడక ద్వారా తిరుమలకి మేము చేరుకున్నాం. తిరుమల ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ కలుగుతుంది. కేంద్ర మంత్రిగా మొదటిసారి మెట్లెక్కుంటూ వచ్చాను. మా బాబు శివాని ఎర్రన్నాయుడు నాన్నగారి పేరుతో పెట్టాం. మళ్ళీ ఆయన కూడా పుట్టుకొప్పు తీయడానికి ఈరోజు తిరుమలకి తీసుకొని రావడం జరిగింది. దారి పొడవునా కూడా చూశాను, అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఒక రెస్ట్ రూమ్స్ కానీ, లేకపోతే సెక్యూరిటీ కానీ, లేకపోతే క్లెన్లీనెస్ కి సంబంధించి కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇది మన కూటమి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి ఒక నిదర్శనం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియదు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి కేంద్రం 12,000 కోట్లు మంజూరు చేస్తే ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులకు వినియోగించలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి ఆయన ప్రారంభించారు. విగ్రహాలను రోడ్లపై కాకుండా
ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఓ పక్కన ఏర్పాటు చేయాలన్నది తన అభిలాష అని పెమ్మసాని అన్నారు. జనాలకు వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చి బటన్ నొక్కితే వాళ్ళు ఓట్లు వేస్తారు, మంచినీళ్లు రోడ్లకు ఓట్లు లేవని చెప్పి ఆ రోజు ఆ 12,000 కోట్లు మురిగిపోయే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు గ్రామంలో మీకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? మంచినీళ్లు లేకపోవడం. 2026లో ఈ రోజు మనం ఉన్న మంచినీళ్లు కూడా తాగలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉన్నామో కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్లి ఆ జల్ జీవన్ మిషన్ మా రాష్ట్రానికి రావాల్సినటువంటి సమానమైన వాటా ఆ రోజు మా అసమర్థ ముఖ్యమంత్రి ఉండి వాడుకోలేకపోయారు. మళ్ళీ మేము వాడుకుంటామని చెప్పి మంత్రిత్వ శాఖకి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి మళ్ళీ జల్ జీవన్ మిషన్ ఈ రోజు ముందుకు తీసుకొచ్చామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇంధన పొదుపు అనేది రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంధన పొదుపులో భాగంగా కాన్వాయ్ను పక్కన పెట్టి ద్విచక్ర వాహనంపై తిరిగారు. కర్నూలు గుంటూరు రహదారి నుంచి బండివారిపాలెం వరకు 3 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. బండివారిపాలెంలో పీఎం సూర్యఘర్ పథకానికి శ్రీకారం చుట్టారు. మిన్నెకల్లో విలేజ్ హెల్త్ క్లినిక్, చవిటిపాలెంలో ప్రగతి భవన్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగానే పీఎం సూర్యఘర్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఏమాత్రం చెక్కు చెదరలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఆయన ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడిన రూబియో ఇరు దేశాల బంధం భవిష్యత్తులో మరింత పటిష్టం కానుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా పేర్కొన్నారు. భారత్లో పర్యటించడం గర్వకారణంగా ఉందన్న రూబియో ఉగ్రవాదంపై పోరులో భారత్ అమెరికా కలిసి నడుస్తాయని వెల్లడించారు. వ్యూహాత్మక ఇంధన దిగుమతులు అమెరికా నుంచి భారీగా పెరిగాయని జయశంకర్ తెలిపారు. ఇంధన పరంగా ఉత్పన్నమయ్యే సమస్యలను తగ్గించుకునేందుకు భారత్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే చమురు దిగుమతుల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి సేకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. Uptick in our energy imports from the United States. It's not new. It started out many years ago, but I think it's really picked up in the last year. And where India is concerned, look, this is an era of de-risking, and probably energy more than anything else requires de-risking. So a big country, if you are to do de-risking, looks at multiple sourcing. And for us, the United States has emerged as a very significant and reliable source of energy, as indeed have some other countries. So the way we will deal with, the current situation in Hormuz, and frankly going forward as well, which is to diversify our energy sources, because that is at the heart of our energy security. And that is why we feel strongly that the energy market should not be distorted, they should not be constrained. It is important to keep energy prices down for global growth. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉందని చెప్పారు. ఈ అంశంపై ట్రంప్ ప్రకటన చేస్తారని రూబియో తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదనేది తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆధిపత్యాన్ని తప్పుపట్టారు. On the Iran situation, there'll be, I believe, maybe more news coming out a little bit later today on this topic, and I'll leave it to the president to make further announcements on it. Suffice it to say that some progress has been made, significant progress, although not final progress has been made. Ultimately, I remind everybody, I think this ties into the second question that was asked with relations to it. What is the goal here? The goal here ultimately, the ultimate goal is that Iran can never have a nuclear weapon. Iran can never possess a nuclear weapon. The president has been clear about that. They will never possess a nuclear weapon, certainly not as long as Donald Trump is president of the United States. Related to that is this issue of the Straits. Okay, this is an international waterway. They don't own it. It's an international waterway, and what they are doing now is basically they are threatening to destroy commercial vessels using an international waterway. So the desire the president has, his preference,
is to find a diplomatic way that these problems can be solved. That's always the president's preference. దేశీయ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు తిరస్కరించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని మలేషియా వంటి పలు దేశాలు తిరస్కరించినట్లుగా భారత్ ఎందుకు చేయడం లేదని నిలదీసింది. వచ్చే 5 ఏళ్లలో $500 బిలియన్ విలువైన అమెరికా సరుకులను భారత్ దిగుమతి చేసుకుంటుందన్న మార్కో రూబియో వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పందించారు. అమెరికా స్నేహితుడిని ప్రసన్నం చేసుకోవడానికి మోదీ రాజీ పడ్డారని ఎద్దేవా చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు స్వదేశీ మంత్రం జపించాలని ప్రజలకు సూచించిన ప్రధాని ఇప్పుడు రికార్డు స్థాయిలో అమెరికా నుంచి దిగుమతులకు అంగీకరించారని జయరాం రమేష్ విమర్శించారు. సెటైరికల్ డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కాక్రోచ్ జనతా పార్టీపై అణచివేత కొనసాగుతోందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఆరోపించారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ఖాతాలతో పాటు బ్యాకప్ అకౌంట్, వెబ్సైట్లను కూడా ప్రభుత్వం బ్లాక్ చేయించిందన్నారు. తనకు ప్రాణహాని ఉందని, నిరంతరం బెదిరింపు సందేశాలు వస్తున్నాయని అభిజిత్ దీప్కే తెలిపారు. నీట్ పేపర్ లీక్ కేసులో కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోకుండా జవాబుదారీతనం కోసం ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీపై చర్యలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తమ వెబ్సైట్ బ్లాక్ అయ్యేలోపు 10 లక్షల మంది సభ్యులు చేరారని, 6 లక్షల మంది కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సంతకాలు చేశారని అభిజిత్ దీప్కే తెలిపారు. తమ సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసిన ఉద్యమాన్ని అణిచివేయలేరని స్పష్టం చేశారు. త్వరలో కొత్త ప్లాట్ఫామ్తో ముందుకొస్తామన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గలమెత్తుతూనే ఉంటామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం బొద్దింకలను చూసి ఎందుకు భయపడుతోందని అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. పాకిస్తాన్లో జరిగిన భారీ పేలుడులో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. క్వెటా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఈద్ జరుపుకోవడానికి సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఓ ప్యాసింజర్ రైలు ఎక్కారు. చమన్ పట్టక ప్రాంతానికి ఆ రైలు చేరుకోగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి రైలు ఇంజన్తో పాటు 3 బోగీలు పట్టాలు తప్పగా అందులో 2 బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బోగిల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. పేలుడు ధాటికి సమీపంలోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దగ్గరలోని ఇళ్ల కిటికీల అద్దాలు దెబ్బతిన్నాయి. అటు ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాయుధ దళాలను భారీగా మోహరించారు. పేలుడు దృష్ట్యా పెషావర్కు వెళ్లాల్సిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ దాడి తమ పనేనని బలోచ్ వేర్పాటువాదులు ప్రకటించుకున్నారు.